నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. సాయంత్రం నాయుడుపేటలో జగన్ బహిరంగ సభ. కొనసాగుతున్న చంద్రబాబు ఎన్నికల ప్రచారం. ఇవాళ కొవ్వూరు, గోపాలపురంలో ప్రజాగలం సభలు. సీఎం జగన్ కు లీగల్ నోటీసులు పంపిన పురంధరేశ్వరి. డ్రగ్స్ వ్యవహారంలో క్షమాపణలు చెప్పాలని డిమాండ్. నీటి నిర్వహణపై ప్రభుత్వం ఫోకస్. రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల నియామకం. కాంగ్రెస్ నిజస్వరూపం అర్థమవుతోంది. పార్టీ మారిన వారిని చిత్తుగా ఓడించాలి అన్న హరీష్ రావు. కేజ్రీవాల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు. ఏపీలో పెన్షన్దారులు మండుటెండలో గగ్గోలు పెడుతున్నారు. ప్రతి నెల 1వ తారీఖున అందాల్సిన పెన్షన్ అందక గ్రామ వార్డు సచివాలయాలకు ఎర్రని ఎండలో రావాల్సి వచ్చిందని వాపోతున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై జరుగుతున్న రాజకీయం తమను కష్టాల్లో నెట్టిందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశించిన విధంగా వైసీపీ సర్కార్ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా పెన్షన్దారుల సానుభూతి కోసం కుట్ర సాగిస్తోందని తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతున్నా ఎండలో కన్నీరు పెడుతూ మండిపడుతున్న వృద్ధులు, వికలాంగుల తిట్లు ఎన్నికల్లో టీడీపీకి బ్యాక్ఫైర్ అవుతుందా? ఎండలు, ఎన్నికల కన్నా ముందు పింఛన్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం వాలంటీర్లను పింఛన్ పంపిణీ విధుల నుంచి దూరం పెట్టింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో జాప్యం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛనుదారులు దాదాపు 66 లక్షల మంది సామాజిక పెన్షన్దారులు ఉన్నారు. వీరందరికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బంది పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. ఏప్రిల్ 3 నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని తెలిసి చాలామంది ఉదయం నుంచి సచివాలయాల ముందు క్యూ కట్టారు. ఎండల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే వికలాంగులు, అనారోగ్యంతో ఉన్నవారు, నడవలేని వృద్ధులు, మంచం, వీల్ చైర్లకే పరిమితమైన వారికి తప్పనిసరిగా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయాలని జగన్ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్, మే, జూన్లో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు సూచిస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లను ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ చేయాలని, 6వ తేదీ కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పింఛన్లు అందుకునేందుకు ఉదయాన్నే గ్రామ, వార్డు సచివాలయానికి వచ్చిన పింఛన్దారులు కష్టాలు పడ్డారు. చాలామందికి తమ కుటుంబ సభ్యులను మంచాల మీద, వీల్ చైర్లలోనూ గ్రామ సచివాలయాలకు తీసుకొచ్చారు. చాలా చోట్ల పింఛన్దారులు మీడియాతో, క్యూలో ఉన్న వారితో తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. వాలంటీర్లు అనేటోళ్ళు పెద్ద మంచి సమస్య తీసుకొచ్చి మాకు ఇంటికాడ ఇచ్చారు. మాకు జబ్బులు నెలము, కాళ్ళు ఇరిగిన వాళ్ళము, చేతులు ఇరిగిన వాళ్ళము చాలా నష్టపోతున్నాం. ఇటు వచ్చి ఎండలకు నీళ్లు, అన్నము టయానికి దొరకలేదు. టయానికి 1వ తేదీ ఇచ్చాడు మాకు. ఇట్లా వచ్చి లైన్లలో నిలబడి దొబ్బుకుంటా తోసుకుంటా కింద పడితే మాకు ఎవరు సమాధానం చెప్పండి. చాలా ఇబ్బంది ఇటైతే. వాలంటీర్లు ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే తమ వద్దకు వచ్చి పెన్షన్లు ఇచ్చేవారని కడప జిల్లా పులివెందులలో పెన్షన్దారులు చెప్పారు. ఇప్పుడు అవస్థలు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన వారికి తమ ఉసురు తగులుతుందని దుమ్మెత్తిపోశారు. వాలంటీర్ వ్యవస్థను నాశనం చేయడం వల్ల తాము ఎండలో పడిగాపులు కాయాల్సి వచ్చిందని వృద్ధులు వాపోయారు. కార్యాలయాల వద్దకు వికలాంగులు ఆటోల్లో వెళ్లాల్సి వస్తోందన్నారు. వాలంటీర్ల ద్వారా మళ్లీ పెన్షన్లు పంపిణీ చేసే ఏర్పాటు ప్రభుత్వం చేయాలని వారు కోరారు. వాలంటీర్ వ్యవస్థ మాకు తెల్లవారి వెళ్ళేసి మనకి కాలు కడగకుండా మనకి ఇవ్వాల్సిన కూరకు ఇవ్వాల్సిన పెన్షను, ఇతర బియ్యం, ఇతర
18,000 ఇంకా పిల్లలకి, తరువాత ఏంటంటే గర్భవతులకి, అన్ని విధాలకు కూడాను లేబర్కి సుఖజీవనంగా ఉంది. ఈ వ్యవస్థ మరి ఏ రాజ్యం ఎలా ఉన్నదో మాకు తెలియదు, కానీ మన నిరుపేదలకు మాత్రం ఈ వ్యవస్థ మాకుంటే బాగుంది అన్నట్లుగా ఉంది. ఒక పక్క పెన్షన్దారులు కష్టపడుతూ ఉంటే ఈ అంశంపై తెలుగుదేశం వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలాయి. నాయకులు పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వృద్ధాప్య పెన్షన్ల విషయంలో కూడా వైసీపీ నాయకులు నీచ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినా పెన్షన్దారులను సచివాలయాల వద్ద మండుటెండలో ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే జగన్ ప్రభుత్వం ఇలాంటి దారుణాలకు పాల్పడుతోందని అన్నారు. వృద్ధుల్ని, వితంతువుల్ని, వికలాంగుల్ని సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి ఎండలో నిలబెట్టి పెన్షన్లు ఇవ్వమని చెప్పి, పెన్షన్లు చంద్రబాబు నాయుడు ఇవ్వకుండా చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ ఇవ్వకుండా చేస్తా ఉన్నాడు అనేటువంటి నీచ రాజకీయానికి పొడిగట్టారు. దీన్ని బట్టి చూస్తే ఓడిపోతామని ఎంత భయపడుతున్నారో ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగ పనితీరు వల్ల, ఈ తప్పుడు విధానాల వల్ల ఈరోజు 56 లక్షల మంది పింఛన్దారుల్ని రోడ్డు మీద పెట్టి సచివాలయాలకు రమ్మని ఆదేశాలు ఇచ్చారంటే, ముఖ్యమంత్రి కార్యాలయంలో ధనుంజయ రెడ్డి, సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి వైసీపీ ప్రభుత్వానికి లబ్ధి చేయాలనే దుర్మార్గమైన కుట్రలో భాగస్వాములై ఈరోజు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిధులు లేక పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని కాకినాడ జిల్లా జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ విమర్శించారు. ఖజానాలోని మొత్తం 13,000 కోట్ల రూపాయలు తమ అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని జగన్పై జ్యోతుల మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్కు వచ్చినటువంటి కొన్ని పిటిషన్స్ ఆధారంగా చేసుకుని ఎలక్షన్ కమిషన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాయి. ఇవాళ 5 ఐపీఎస్ ఆఫీసర్స్ పక్కన పెట్టింది ఎన్నికల నిబంధనల నుంచి. డబ్బులు, ఒక అధికారి డబ్బులు ఇంకా రాలేదండి అని చెప్పినటువంటి మాట వాస్తవంగా అతను నిధులు పెడితే తన భవిష్యత్తులో ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఆ ఇబ్బందులు కూడా కాయగలదనే ధైర్యంతో నిలిపారు. టీడీపీ నీచ రాజకీయాల కారణంగానే పెన్షన్దారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళకి పెన్షన్లు ఆపేశాడు. ఆపినోడు ఎవడు? 1వ తారీఖు కాకపోతే 2వ తారీఖు, 2వ తారీఖు కాకపోతే 3వ తారీఖు ఆపినోడు ఎవడు? మన జన్మలో 1వ తారీఖున మొత్తం పెన్షన్లు ఇచ్చినటువంటి పరిపాలన ఎప్పుడన్నా ఉందా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పరిపాలనలో 1వ తారీఖు సాయంత్రానికి కనీసం 50% పెన్షన్లు పంచిపెట్టినట్టు చరిత్ర మీ దగ్గర ఎక్కడ ఉందా? మీరు దొంగ నాటకంగా మీరే పురంధరేశ్వరితో కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ పెట్టిస్తారు. మీరే మీ తెలుగుదేశం పార్టీ నాయకులతో ఎన్నికల కమిషన్ కి వాలంటీర్ల వ్యవస్థను ఆపేయండి, పెన్షన్లు అనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇవ్వకూడదని పిటిషన్లు పెడతారు. పెన్షన్దారుల సానుభూతి కోసం వైసీపీ రాజకీయం చేస్తున్నా టీడీపీ నాయకులు విమర్శించినా సరైన సమయానికి పెన్షన్ అందక అల్లాడుతున్న వృద్ధులు, సామాన్యుల తిట్లు, శాపనార్థాలు ఏ పార్టీకి ఎదురుదెబ్బగా మారతాయో చూడాలి. దివంగత ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీ స్థానం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ ఇన్ఛార్జీలు, శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టపడండి, కలిసికట్టుగా ముందుకు సాగండి అని శ్రేణులకు ఆయన సూచించారు. తెలంగాణలో వలస రాజకీయం దుమారం రేపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్కు ముగ్ధులైన నేతలపై అనర్హత వేటుకు పట్టుబడుతోంది బీఆర్ఎస్. ఇప్పటికే స్పీకర్, మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిన గులాబీ నేతలు దేనికైనా పోరాడతామంటున్నారు. అయితే మీరు నేర్పిందే కదా మేం చేస్తున్నాం, ఇందులో కొత్తేముంది అని హస్తం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మరి జంపింగ్ జపాంగ్లకు అనర్హత వేటు తప్పదా? సభాపతుల నిర్ణయం ఏంటి? న్యాయ పోరాటం చేస్తామంటున్న గులాబీ నేతలకు ఎలాంటి అనుభవం ఎదురుకానుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ ఎపిసోడ్ కాకరేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుండి నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న పోరు రోజు రోజుకు మరింత ముదురుతుందే తప్ప ఎవరికెవరూ తగ్గడం లేదు. ఇక అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ తో ఇప్పట్లో పనేముందనుకున్న నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని విడి వలస వెళ్లడంపై గులాబీ దళం మండిపడుతోంది. 10 ఏళ్ల పాటు పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీని వీడతారా అంటూ అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్ అవుతుంది. అంతటితో ఆగకుండా మా పార్టీలో గెలిచి పక్క పార్టీకి ఎలా జంప్ అవుతారు, వారిపై చర్యలు తీసుకోండి, అనర్హత వేటు వేయండి అని పట్టుబడుతుంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్ మండలి చైర్మన్లకు ఫిర్యాదు కూడా చేసింది. సభాపతులు స్పందించకపోతే న్యాయ పోరాటానికి సిద్ధం, కోర్టులోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తోంది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో వాడలు బండ్లవుతాయి, బండ్లు వాడలవుతాయన్నట్లు సాగుతుంది తెలంగాణ రాజకీయం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ దే హవా, కేసీఆర్ మాటే వేదం. కానీ ఇప్పుడు అలా లేదు. 10 ఏళ్ల పాలన తర్వాత రాష్ట్ర ప్రజలు తీర్పుతో గులాబీ నేతలు ఓటమి రుచి చూడక తప్పలేదు. దీంతో బీఆర్ఎస్ శిబిరంలో ఉన్న నేతలు అసలు రంగు బయటపడుతుంది. గులాబీ కండువాతో ఏంటి పని, అధికారం కావాలి అన్నట్టుగా కాంగ్రెస్ బీజేపీ వైపు క్యూ కట్టారు. ఒకరిద్దరు కాదు, ఏకంగా కారు మొత్తం దాదాపు ఖాళీ అయింది. దీంతో కలవరంలో పడ్డ బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడిన నేతలపై వేటు పడాల్సిందేనన్న కసితో ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఓడిన దుఃఖంలో మేముంటే లోక్సభ ఎన్నికల వేళ మమ్మల్నే మోసగిస్తారా అన్న ఆక్రోశంలో ఉన్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవలసిందేనని పట్టుబడుతున్నారు. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు ఆ పని చేయకపోతే న్యాయస్థానాల్లోనే తేల్చుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం హస్తం తరపున సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బరిలో నిలిచారు. దీంతో పార్టీ మారిన వెంటనే దానంపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసి అనర్హత వేటుకు డిమాండ్ చేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీలుగా గెలిచి పార్టీ మారిన కూచుకుల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. మండలి నుండి డిస్క్వాలిఫై చేయాలని కోరుతూ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి పిటిషన్ ఇచ్చారు. ఇక ఇదే బాటలో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో అతడిపై కూడా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇక మరో గులాబీ నేత కె కేశవరావు కూడా గులాబీకి గుడ్ బై చెప్పారు. దీంతో కేకేపై కూడా అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు గులాబీ నేతలు రెడీ అవుతున్నారు. వీళ్లే కాదు, ఇకపై ఎవరు పార్టీ మారినా అనర్హత వేటు వేసే వరకు ఊరుకోమని హెచ్చరిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ సభాపతులు చర్యలు తీసుకోకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, అక్కడే తేల్చుకుంటామన్నారు. పార్టీ ఫిరాయింపులపై మండిపడుతున్న బీఆర్ఎస్ పై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంది. ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటని నిలదీస్తోంది. 2 సార్లు ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకున్న గులాబీ నేతలకు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదని ధీటుగా సమాధానమిస్తుంది. మరి ఇలాంటి పరిణామాల మధ్య స్పీకర్, మండలి చైర్మన్ నిర్ణయం ఎలా ఉండనుంది? పార్టీ మారిన నేతలపై వేటు వేస్తారా, లేదంటే గతంలో మీరు చేసింది ఇదే కదా అని లైట్ గా తీసుకుంటారా అన్నది ఆసక్తిని రేపుతుంది. తెలంగాణలో నీటి కష్టాలు కలవరపెడుతున్నాయి. సాగునీరు ఇబ్బందులు రేవంత్ సర్కార్కు సంకటంగా మారాయి. పంటలు ఎండిపోయి రైతులు లబోదిబోమంటుంటే వారికి అండగా మేమున్నామంటూ బీఆర్ఎస్ పోరు బాటపట్టింది. కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ గులాబీ నేతలు విమర్శలు చేస్తుంటే వారికి కౌంటర్ అటాక్ చేస్తున్నారు హస్తం నేతలు. దీనితో తెలంగాణ రాజకీయం అంతా నీళ్ల చుట్టే తిరుగుతోంది. ఇంతకీ వాతావరణ పరిస్థితులే నీటి కటకటకు కారణమా, లేక బీఆర్ఎస్ చెబుతున్నట్లు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువా, లేదంటే హస్తం నేతలు ఆరోపిస్తున్నట్టు గత కేసీఆర్ సర్కార్ వైఫల్యాలా? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో నీటి కష్టాలతో జనం అల్లాడుతున్నారు. ఓవైపు తాగునీటికి అవస్థలు పడుతుంటే మరోపక్క సాగునీరు లేక పంటలు ఎండిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పరిస్థితిలో తాగునీటి అవసరాలకే అధిక ప్రాధాన్యతనిస్తోంది కాంగ్రెస్ సర్కార్. అత్యవసరమైతే తప్ప సాగునీటిని విడుదల చేయడం లేదు.
దీంతో పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితులను బీఆర్ఎస్ క్యాచ్ చేసుకుంది. రైతులకు అండగా పోరుబాట పట్టింది. ఈ క్రమంలోనే ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్ పలు జిల్లాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలు పరిస్థితులను పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ సర్కార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ 10 ఏళ్ల పాటు పచ్చగా ఉన్న తెలంగాణలో రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయని ధ్వజమెత్తారు. 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్యలు. నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో, ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి మేము కళ్ళ కూడా అనుకోలే. ఎందుకంటే చాలా వరకు పనులు మేము చేసి పెట్టినాం, పటిష్టంగా చేసి పెట్టినాం. మరి ఎందుకు సంభవిస్తున్నట్టు ఈ ఆత్మహత్యలు? ఈ లక్షల ఎకరాల్లో పంటలు ఎందుకు ఎండిపోతున్నట్టు? దేశంలోనే నంబర్ 1 స్థాయికి ధాన్యం ఉత్పత్తిలో ఎదిగిన రాష్ట్రం అనతి కాలంలో, ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాలి? దీనికి కారణం ఏంటి? మరి ఆ రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది? అలా 100 రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది. దీని ఉన్న తమాషా ఏంది? కొత్తగా నడిపించేది ఏం లేదు, కొత్తగా మొదలు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు. అలాగే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ల మీద కాదు, ట్యాప్ల మీద దృష్టి సారించండి అంటూ మండిపడ్డారు కేటీఆర్. మేడిగడ్డను బూచిగా చూపి కాళేశ్వరం జలాలను ఆపడంతోనే ఎక్కడికక్కడ నీటి కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. తమపై బురద జల్లేందుకు చేసే కుట్రలో భాగంగానే రైతులను ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా దరిద్రం ఏంటంటే కేసీఆర్ గారి మీద కక్ష. కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చిత్రీకరించాలి. వచ్చిన మొదటి రోజు నుంచి పట్టుకున్నారు. కాళేశ్వరం కొట్టుకొని పోయింది, కాళేశ్వరం మొత్తం స్కాము, కొట్టుకపోయింది, లేనే లేదు, మేడిగడ్డ మేడిపండైంది అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడినారు, విషప్రచారం చేశారు. మరి నేను అడుగుతా ఉన్నా, నిన్న కేసీఆర్ గారు బయలుదేరి ఆయన నల్గొండకి, జనగామకి, సూర్యాపేటకు పోగానే ఎట్లా చాలైనాయి పంపులు? గాయత్రి పంప్ హౌజు, నంది పంప్ హౌజు ఎట్లా చాలైనాయి, ఎట్లా నీళ్లు పరుగులు పెడుతూ ఇవాళ ఆ దృశ్యాలు మీరు చూసే ఉంటారు. ఇక బీఆర్ఎస్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని విమర్శలు గుప్పించారు. వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా ఆ పార్టీ నేతలకు తెలియడం లేదని, 10 ఏళ్ల తర్వాత అయినా వారికి రైతులు, వ్యవసాయం గుర్తొచ్చినందుకు సంతోషంగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అలాగే కేసీఆర్ వ్యాఖ్యానించిన రైతు ఆత్మహత్యలపై స్పందించిన ఆయన ఆ వివరాలు ఇస్తే నష్టపరిహారం అందజేస్తామన్నారు. పేర్లు చెప్పమను, పేరు ఊర్లు ఇవ్వమను, నష్టపరిహారం ఇద్దాం. 200 నెంబర్ చెప్పుడు కాదు, పేర్లు వాళ్ళ వివరాలు ఇవ్వమని తప్పకుండా ప్రభుత్వం నుంచి వాళ్ళని ఆదుకుందాం. సూటిగా నేను చంద్రశేఖరరావుని అడుగుతున్నా, ఏ రైతు, ఏ ఊరు, అతని వివరాలు మాకు పంపుండి. నిజంగానే రైతులు చచ్చిపోయి ఉంటే రైతుల పట్ల సానుభూతి ఉన్న రైతు ప్రభుత్వం మాది, ఆ రైతు కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది. 200 కుటుంబాలను ఎన్నికలైన మరుక్షణం సచివాలయానికి పిలిచి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. చంద్రశేఖరరావు గారికి 48 గంటలు సమయం ఇస్తున్న చనిపోయిన రైతుల 200 మంది రైతుల వివరాలు ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇవ్వాల్సిందిగా నేను వారిని కోరుతున్నా. ఇకపోతే నీటి ఎద్దడితో తెలంగాణ వాసులు అల్లాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోయి రైతులు దిక్కుతోచని పరిస్థితిలో తలలు పట్టుకుంటున్నారు. ఒక్క తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా నీటి కరువుతో జనం నానా అవస్థలు పడుతున్నారు. తెలంగాణతో సహా మెజారిటీ రాష్ట్రాల్లో నీటి సమస్య తలెత్తింది. మరీ ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రంలో నీటి ఎద్దడి అధికంగా కనిపిస్తుంది. రిజర్వాయర్లలో కేవలం 22% నీటి లభ్యత ఉంది. సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడం, భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ పరిస్థితులు తలెత్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతంలో హైదరాబాద్ అవసరాల కోసం వినియోగించే కృష్ణా, గోదావరి జలాలను సాగునీటి కోసం వినియోగిస్తోంది. అలాగే కాళేశ్వరం, గాయత్రి పంప్ హౌస్ నుంచి 4500 క్యూసెక్కులు, మల్లన్న సాగర్ నుంచి 800 క్యూసెక్ల నీటిని విడుదల చేసి పంటలను కాపాడే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్తో కరువు రావడం యాదృచ్ఛికమేనని ప్రభుత్వం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి తమ పంటలు కాపాడాలని కోరుతున్నారు. తక్షణమే రైతులను రేవంత్ సర్కార్ పట్టించుకోకపోతే ఇదే పరిస్థితి కొనసాగితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు కష్టాలు తప్పవంటున్నాయి రాజకీయ వర్గాలు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎపిసోడ్ అంతకంతకు పొలిటికల్ హిట్ను పెంచుతోంది. అంతకు మించి అన్నట్లుగా ఇరు పార్టీల మధ్య వార్ ముదురుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కంటిన్యూ అవుతున్న రాజకీయ రగడ పార్లమెంట్ ఎలక్షన్ వేళ మరింత రక్తి కట్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పొలిటికల్ వివాదం రంజుగా సాగుతోంది.
ఎవరికెవరూ తగ్గడం లేదు. మొన్నటి వరకు కాళేశ్వరం, మేడిగడ్డ, అవినీతి, అప్పులు అంటూ ఇరు పార్టీలు డైలాగ్ వారికి దిగితే ఇప్పుడు అదే రేంజ్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తోంది. అది మాత్రమే కాదు, ఆపరేషన్ ఆకర్ష్, గేట్ల రాజకీయం, వాటర్ వార్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇవే అంశాలతో అటు హస్తం, ఇటు గులాబీ నేతలు మాటల దాడికి దిగుతున్నారు. కౌంటర్ అటాక్లతో విరుచుకుపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్పై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ నేతలపై నిప్పులు చెరిగారు. తనకు ఫోన్ ట్యాపింగ్తో ఎలాంటి సంబంధం లేదని, కావాలనే తన క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించేందుకు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరినో హీరోయిన్లను బెదిరించాను అని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ఇలాగే ఆరోపణలు చేస్తే మంత్రైనా, ముఖ్యమంత్రి అయినా తాట తీస్తామని హెచ్చరించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించిన అంటది ఆ మంత్రి. ఆమెకు నెత్తుందా లేదా నాకు తెలియదు. నాకు అంత కర్మ ఏంది, నాకు ఈ దిక్కుమాలిన పనులు చేయాల్సిన పరిస్థితి ఏంది, నాకు ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధము లేదు. ఈ అడ్డమైన మాటలు ఎవరైనా మాట్లాడితే, చెత్త మాటలు ఎవరైనా మాట్లాడితే వారు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా తాట తీస్తాము. లీగల్గానే చూసుకుంటాం, తప్పకుండా లీగల్గానే ఎదుర్కొంటాం, న్యాయపరంగానే ఎదుర్కొంటాం. ఇదే కాదు, పార్టీ ఫిరాయింపులపై కూడా స్పందించారు కేటీఆర్. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డెడ్లైన్ సమయానికి స్పీకర్ స్పందించకపోతే న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు. రైతు ఆత్మహత్యలపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. 218 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న ఆయన 25 లక్షల రూపాయలిచ్చి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మార్చి 18 నాడు మా శాసనసభ్యులు అందరూ కూడా పోయి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్ గారిని కలిసాం. స్పీకర్ గారికి కూడా ఈ ఆదివారం దాకా సమయం ఇస్తున్నాం. మీరు తేల్చండి, ఈ ఆదివారం లోపల, ఈ వీక్లో తేల్చండి. తేల్చకపోతే ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం, తప్పకుండా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎందుకంటే ఇది కోర్టు తీర్పు, మాది కాదు. 1000% దానం నాగేందర్ గారు, అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఇద్దరు పదవులు ఊస్తవుతాయి. ఉప ఎన్నిక వస్తుంది, న్యాయ పోరాటం చేస్తాము. ఈ ఆదివారం దాకా స్పీకర్ గారికి మేము కూడా మా పార్టీ తరఫున గడువిస్తాం. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 24 గంటలు బెదిరింపులకు పాల్పడి ఢిల్లీకి సూట్ కేసులు పంపే పనిలో పడ్డారని విమర్శించారు కేటీఆర్. వచ్చిందే అబద్దాల పునాదుల మీద వచ్చినారు. 100 రోజుల్లో ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి అబద్దాల పునాదుల మీద గద్దెకెక్కి వీళ్ళు 24 గంటలు ఒకటే పని చేస్తున్నారు. ఎవరిని గుంజాలే, బీఆర్ఎస్ని ఎట్లా దెబ్బకొట్టాలి, ఎవరిని బెదిరించాలి, ఢిల్లీకి ఎన్ని సూట్ కేసులు పంపించాలి, ఇదే ఆలోచన తప్ప ఇవాళ రైతుల గురించి కానీ ప్రజల గురించి కానీ కనీస పట్టింపు కూడా ముఖ్యమంత్రి గారికి లేదు. హైదరాబాద్ ప్రజలు ఓటే వేయలేదని పగ తీర్చుకుంటున్నారా అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు కేటీఆర్. నీళ్ల వనరు ఉన్నా నగరవాసులకు నీళ్లివ్వడం లేదని మండిపడ్డారు. ట్యాంకర్లు కొనే దుస్థితి ఎందుకొచ్చిందని నిలదీశారు. ముఖ్యమంత్రి గారు, హైదరాబాద్ మీకు ఓటు వేయలేదు, మాకు తెలుసు, మీకు కూడా తెలుసు. మరి అందుకోసం ఏమైనా బదిలా తీసుకుంటున్నావా? హైదరాబాద్ ప్రజల మీద ఏమైనా పగబట్టినావా? ఎందుకు ఈ కక్ష నీకు? మాకు అర్థం కాక అడుగుతా ఉన్నా. హైదరాబాద్లో ఇలా తాగునీటి డిమాండ్కి సరిపడా నీళ్లు ఉన్నాయి. బుక్ చేసిన 12 గంటల ట్యాంకర్లు ఇస్తున్నాం, మమ్మల్ని అభినందిస్తలేరు అంటున్నాడు ముఖ్యమంత్రి. అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటనేనా అది? అసలు ట్యాంకర్లు కొనుక్కోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది నీళ్లుండగా? అది చెప్పు నువ్వు ముందు. పార్టీ గేట్లెత్తడం కాదు, ప్రజల కోసం ప్రాజెక్టు గేట్లు తెరవాలన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ పై కాదు, ట్యాప్లపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ను ఎలా దెబ్బ కొట్టాలనే ఆలోచన తప్పితే జనానికి, రైతులకు బాగు చేయాలన్న తపన లేదని విమర్శలు గుప్పించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నాయి, కానీ నిర్వహించే తెలివి ఈ ప్రభుత్వానికి లేదు. పార్టీ గేట్లు ఎత్తడం కాదు ముఖ్యమంత్రి గారు, ప్రజల కోసం చేతనైతే ఈ ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. పార్టీ గేట్లు ఎత్తడం, అదే పనిలో రాజకీయాలు చేయడం కాదు. ప్రజల కోసం ప్రాజెక్టుల గేట్లు ఎత్తండి. ఫోన్ ట్యాపింగ్ కాదు, వాటర్ ట్యాపింగ్ మీద దృష్టి పెట్టండి. పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య పోటాపోటీ డైలాగ్ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో ప్రారంభమైన ఈ పొలిటికల్ యుద్ధం పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయినా సద్దుమణుగుతుందా, లేదంటే ఫలితాల తర్వాత ఇంకెలా ఉండనుందని ఆసక్తిగా మారింది. ఇవి మార్నింగ్ వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.